పుష్ప 2 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే లాస్ట్ వీక్ అందరూ దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పారు. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ఏమో ఎవరైనా కావచ్చు అంటున్నారు. సడన్ గా సుకుమార్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? కంగువా రిలీజ్ తర్వాత అందరూ సుకుమార్ తీసుకున్న డెసిషన్ ను ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 కు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ విషయం నిన్నటి వరకు రూమర్, కానీ ఇప్పుడు కన్ఫర్మ్. అదెలా అంటే బాలయ్య కొత్త చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్ లో తమన్ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. పుష్ప 2 కు తనతో పాటు మరికొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ దేవిశ్రీ ప్రసాద్ కు తిరుగులేని ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ దశలో దేవిని కాదని మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ ను సుకుమార్ ఎందుకు సంప్రదించాడు అనేది నిన్నటి వరకు ఎవరికీ అర్థం కాలేదు. కానీ కంగువ రిలీజ్ అయిన తర్వాత కొంత క్లారిటీ వచ్చింది అంటున్నారు పుష్ప ఫ్యాన్స్. ఇటీవల బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చిన కంగువకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, పైగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా తానే అందించాడు. సాంగ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం దేవిపై కంప్లైంట్స్ వచ్చాయి. మ్యూజిక్ మరీ లౌడ్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఇదే విషయం నిర్మాత వరకు వెళ్ళింది. ఆయన సౌండ్ మిక్సింగ్ లో కరెక్షన్ చేయాలి, ఎగ్జిబిటర్స్ కు 2 పాయింట్స్ వాల్యూమ్ తగ్గించమని చెప్పాడట. ఏది ఏమైనా సడన్ గా దేవి అందించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దేవి తన కెరియర్ లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాడు. కానీ పుష్ప 2 లాంటి షాక్ ఫస్ట్ టైం. మరి రాక్ స్టార్ ఊరుకుంటాడా? పుష్ప 2 తర్వాత తన రేంజ్ ఏంటో చూపించబోతున్నాడు. ఓవైపు కుబేరా, మరోవైపు తండేల్, ఈ 2 సినిమాలతో పాన్ ఇండియాకు దేవి అంటే ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. పుష్ప 2 కు అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ సపోర్ట్ తీసుకున్నా, కంగువ మ్యూజిక్ పై కంప్లైంట్స్ వచ్చినా అన్నిటినీ దేవి కూల్ గానే తీసుకుంటున్నాడు. ఫ్యూచర్ లో అన్నిటికీ తన మ్యూజిక్ తోనే సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆల్రెడీ దేవి చేతిలో 2 సినిమాలు ఉండడం, 2 కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో ఆ 2 ప్రాజెక్టులతోనే రాక్ స్టార్ అంటే ఏంటో చూపిస్తానంటున్నాడు. ఇది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం కుబేరా. కేవలం దేవి అందించిన మ్యూజిక్ పైనే టీజర్ ను లాంచ్ చేశారు. అంతకు ముందు కుబేరకు దేవి అందించిన బీట్స్ కూడా చాలా ఇంప్రెస్ చేశాయి. ఇక నాగ చైతన్య నటిస్తోన్న తండేల్ మూవీకి దేవి అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ముందు నుంచి యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ మూవీకి దేవి కెరీర్ లోనే బెస్ట్ ట్రాక్స్ అందించాడని సమాచారం. మొత్తంగా పుష్ప 2 కంగువా డిస్టర్బెన్సెస్ గురించి ఫ్యూచర్ లో దేవి గట్టిగానే రిప్లై ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ మల్టీ స్టారర్ చేస్తే బాక్స్ ఆఫీస్ ఎలా షేక్ అవుతుందనేది కల్కి లైవ్ లో చూపించింది. ఇప్పుడు అలాంటి మల్టీ స్టారర్ మూవీలో మరోసారి నటించబోతున్నాడు రెబల్. ఈసారి ప్రభాస్ మూవీలో ఎవరు ఊహించని స్టార్స్ కనిపించబోతున్నారని టాక్ ఉంది. ప్రభాస్ రీసెంట్ గా నటించిన మల్టీ స్టారర్ మూవీ కల్కి. ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్, దుల్కర్, విజయ్ దేవరకొండ నటించారు. అందుకు తగ్గట్లే ఈ మూవీ పాన్ ఇండియాను షేక్ చేసింది. మరోసారి ఇలాంటి కాంబినేషన్ కోసం చూడాలి అంటే కల్కి సీక్వెల్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అంతకంటే ముందే రెబల్ ఎవరి ఊహించని మల్టీ స్టారర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా చిత్రాలు ఉన్నాయి. కాకపోతే సందీప్ వంగా మేకింగ్ లో తెరకెక్కే స్పిరిట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా మారింది. అందుకు కారణం ఈ చిత్రంలో కొరియన్ నటుడు డాన్లీ నటించడం. అయితే ఇతనితో పాటు బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ కూడా స్పిరిట్ లో నటించబోతున్నారట. సందీప్ వంగా ప్రభాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా స్పిరిట్ తెరకెక్కనుంది. అందుకే ఈ చిత్రంలో సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ, అలాగే రణ్బీర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారట. ఒకే ఫ్రేమ్ లో రెబల్, రౌడీ, యానిమల్ కనిపిస్తే పాన్ ఇండియా షేక్ అవడం ఖాయం. స్పిరిట్ కూడా ఈజీగా 1000 కోట్లు టార్గెట్ చేయడం ఖాయం అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కంగువాపై టాక్ ఎలా ఉన్నా, కలెక్షన్స్ ఇంకెలా ఉన్నా ఈ సినిమాకు సీక్వెల్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఇది సూర్య ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్. పైగా సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంటున్నాడు నిర్మాత. సూర్య తీసుకొచ్చిన కోలీవుడ్ బిగ్ పాన్ ఇండియా ఫిల్మ్ కంగువా తొలి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇలాంటి చిత్రాలకు ఇలాంటి టాక్ కామన్ అంటూ నిర్మాత లైట్ తీసుకున్నాడు. వీకెండ్ కు కలెక్షన్స్ ఫుల్లుగా పుంజుకుని సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మూవీ దూసుకుపోతుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెబుతున్నాడు. పైగా ఇయర్ ఎండ్ కు కంగువ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందట. నెక్స్ట్ ఇయర్ మొత్తం సూర్య కంగువ సీక్వెల్ షూటింగ్ తోనే బిజీగా ఉంటాడట. ఫస్ట్ పార్ట్ లో కేవలం క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేశామని, సీక్వెల్ లో కథ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని జ్ఞానవేల్ రాజా చెబుతున్నాడు. సీక్వెల్ లో విలన్ గా కార్తీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అన్నదమ్ముల మధ్య వైరాన్ని దర్శకుడు శివ ఎలా చూపించబోతున్నాడు అనేది అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది. డైరెక్టర్ శివ ఇమ్మీడియట్ గా సీక్వెల్ స్టార్ట్ చేయవచ్చు. కానీ మధ్యలో అజిత్ తో ఒక మూవీ చేయాలని శివకు కమిట్మెంట్ ఉంది. అందుకే కంగువ సీక్వెల్ ఆలస్యమవుతోంది.
తమిళనాట అజిత్ శివ కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన వీరం, వేదాళం, విశ్వాసం, వివేకం భారీ వసూళ్లను కొల్లగొట్టాయి. ఏప్రిల్ నుంచి వీరి కాంబినేషన్ లో మూవీ స్టార్ట్ అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది. ఆ తరువాతే కంగువ సీక్వెల్ షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. సూర్యకు సౌత్ మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. ఒక టైంలో రజనీకాంత్ తర్వాత సౌత్ లో మోస్ట్ పాపులర్ హీరో సూర్యనే. కానీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవటంలో ప్రతిసారి సూర్య వెనుకబడిపోతున్నాడని టాక్ ఉంది. కంగువాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు అనుకుంటే మళ్ళీ ఇంకో సినిమా వచ్చే వరకు ఓపిక పట్టాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఒకప్పుడు సూర్య సినిమాలు అతను చేసే క్యారెక్టర్స్ సౌత్ మొత్తం సెన్సేషన్ సృష్టించేవి. గజని, సింగం, సెవెన్ సెన్స్ ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా చిత్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇటీవల సూర్య నటించిన మంచి చిత్రాలు ఆకాశం నీ హద్దురా, జై భీమ్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అంతకు ముందు సూర్య నటించిన 24, గ్యాంగ్, ఎన్జీకే, బందోబస్తు లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి. దాంతో బాక్సాఫీస్ రేసులో సూర్య చాలా వెనకపడ్డాడు. ఇప్పుడు రిలీజ్ అయిన కంగువ కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ దశలో సూర్య ఎంచుకుంటున్న కథలు, దర్శకులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సోషల్ మీడియాలో అతని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. సూర్య స్టార్డమ్ ను బ్యాలెన్స్ చేస్తూ మూవీస్ తెరకెక్కించే దర్శకులతో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజు మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. ఆ తరువాత వెట్రిమారన్, రోలెక్స్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా కంగువ సీక్వెల్, సింగం సీక్వెల్, జై భీమ్ సీక్వెల్స్ సూర్య చేయాల్సి ఉంది. అలాగే గజనీ సీక్వెల్ కు స్క్రిప్ట్ వర్క్ రెడీ అవుతోంది.